హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా వెల్లుల్లి ఉన్నట్లయితే వెల్లుల్లితో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకి కొంచెం కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గుప్పెడు వెల్లుల్లిని పొట్టు తీసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క వెల్లుల్లిని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో. అలాగే వెల్లుల్లి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వెల్లుల్లి మొత్తం ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను, అన్నీ 1 టీ స్పూనే తీసుకున్నాను. జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వేసుకొని ఈ వెల్లుల్లిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెప్పలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత అందులో 3 టీ స్పూన్ కారం వేసుకొని 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఈ కారము అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీ తిక్కుగా రావడం కోసం కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడికి దగ్గర పడాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికి దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ మొత్తం అందులో వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం ద్వారా కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. గ్రేవీ కూడా తిక్కుగా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువగానే తీసుకున్నాము, కానీ అంత కారంగా అనిపించదు, ఎందుకంటే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం కదా, అలాగే నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా, అంత కారంగా ఉండదు. కారం పుల్లగా ఈ కర్రీ చాలా డిఫరెంట్ టేస్టీతో చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, అలాగే ఉల్లిపాయలు కూడా లేనప్పుడు ఓన్లీ వెల్లుల్లి ఉన్నట్లయితే వెల్లుల్లితో ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం ఉల్లిపాయను కూడా యూజ్ చేయము, ఓన్లీ వెల్లుల్లితో మనం ఈ కర్రీని రెడీ చేసుకుంటాము. చాలా సూపర్గా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి. చూసారా, మనకి వెల్లుల్లి కర్రీ రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఇది వేసుకొని తినండి, చాలా సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ చేసుకున్నామో. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ వెల్లుల్లి కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పక ట్రై చేయండి, చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు. ఇది అన్నంలోకి కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.